నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గీతన్నల రక్షణే పరమావధిగా కాటమయ్య రక్షణ కవచాలు. కాసేపట్లో రంగారెడ్డి జిల్లా లష్కర్గూడలో ప్రారంభించనున్న సీఎం. సాగునీరు లేక వ్యవసాయం కష్టంగా మారిందన్న హరీష్ రావు. రైతులను నిరుద్యోగులపై వివక్ష చూపిస్తోందని మండిపాటు. ట్రంప్పై కాల్పుల ఘటనపై కొనసాగుతున్న ఎఫ్బీఐ దర్యాప్తు. ఘటన ప్రాంతంలో అమెరికా భద్రతా సిబ్బందితో సంయుక్త విచారణ. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడి హత్యలో కీలక నిందితుడి ఎన్కౌంటర్. కస్టడీ నుంచి తప్పించుకునే క్రమంలో కాల్చి చంపిన పోలీసులు. అసోం వర్ష బీభత్సానికి 106కు చేరిన మృతుల సంఖ్య. 12 లక్షలకు పైగా వరదల్లో చిక్కుకున్నారని అధికారుల వెల్లడి. గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ పథకం ప్రారంభం కానుంది. కాసేపట్లో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా గీత కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేయనున్నారు. చెట్టు ఎక్కుతుండగా ప్రమాదాల బారిన పడకుండా సేఫ్టీ కిట్లు పంపిణీ చేస్తున్నందుకు గౌడన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాళ్ళు జారినా మూకు జారినా నడుమ ఆగకుండా కిందికి వచ్చేస్తాం. ఇప్పుడు ఈ సారిచ్చేది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు మోకుకు ఫిట్ చేసి ఉంటుంది. అది దాని మూలంగా ఇప్పుడు మాకేందంటే మోకు జారినా కాళ్ళు జారినా కిందికి ఏలాడ పడిపోతాడు. మనిషి అక్కడనే ఆగిపోతాడు. మోకు అక్కడ బిగ్గర పట్టుకుంటుంది. తాడు మీద మేము కిందికి ఏలాడబడతాం. ఏలాడబడ్డప్పుడు ఏంటంటే అక్కడనే ఏలాడబడి ఉంటాం. శాతనైనోడైతే నేను పైకి లేస్తాడు మళ్ళీ అది పట్టుకొని. మళ్ళీ మామూలుగా శాతగానోడైతే అట్నే ఏలాడ ఉన్నా కూడా మళ్ళీ ఎవరైనా వచ్చి లేపడానికి కూడా ఆస్కారం ఉంది. మంచిగానే ఉంది సార్. ఇప్పటికైతే మంచిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఇస్తుండు. అది చేస్తున్నాము. ఇప్పుడు అత్తి వరకు మంచిగా అయితే నడుస్తుంది ఇప్పుడైతే అని అనుకుంటున్నాం. మాకు తూర్తుకి మంచిగా ఉంది. జారిపడ్డా కానీ కింద పడతట్లేదు. మంచిగా ఉంది. ఇది మాకు శరీరానికి కూడా మంచిగా ఉంది. మన తాడి ఎక్కిన తొలతో వచ్చినాడు. నేనే ఫస్ట్ ఎక్కితే జారితే ఏం కాదు. మంచిగా అనిపించింది పానానికి. ఇది బాగుంది. ఇది రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కిట్ ఎన్నో ప్రత్యేకతలో కూడుకొని ఉంది. 6 పరికరాలతో కూడిన కాటమయ్య రక్షణ కిట్ ద్వారా గీత కార్మికుల భద్రతకు మరింత భరోసా చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఆ కిట్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తాడి చెట్టును ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తోన్న కల్లుగీత కార్మికులు ఎంతో చారిత్రక నేపథ్యమున్నవారు. చిన్న చిన్న పరికరాలతో ఎంత ఎత్తు చెట్టునైనా తమ వశం చేసుకోగలిగిన సామర్థ్యం వీరి సొంతం. అయితే వర్షాకాలంలో మోకు తడిసి జారడంతో ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. అందుకే గౌడన్నల జీవితానికి కాటమయ్య రక్షగా ఉండాలని భావించాం. గౌడ అన్నల జీవిత భద్రత కోసం ఆధునిక పరికరాలను పరిచయం చేస్తున్నాం. చెట్టు ఎక్కే ప్రక్రియలో వారి పరికరాలకు సమపాళ్లుగా విలీనమయ్యే విధంగా మా సేఫ్టీ కిట్ రూపొందించబడింది. వారు వాడే పరికరాలకు అదనంగా మరికొన్ని పరికరాలను జత చేస్తున్నాం. సంప్రదాయ పద్ధతులను మార్చకుండా వారిని రక్షించడానికి, శక్తివంతం చేయడానికి, సురక్షితంగా, సమర్థవంతంగా, ఆత్మవిశ్వాసంతో చెట్టు ఎక్కడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 25 kN శక్తి ఉన్న మా సేఫ్టీ కిట్ సామర్థ్యాన్ని ఐఐటి హైదరాబాద్ వారు పరీక్షించి ధృవీకరించారు. ఆధునిక భద్రతా పరికరాలతో కల్లుగీత కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం నిరుద్యోగులు, రైతులను గోసపడేలా చేయడమే ఉన్నట్లుందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. రవీంద్ర భారతిలో మల్లావాజుల సదాశివుడు స్మారక పురస్కార ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2023 గాను పసునూరి శ్రీధర్ బాబుకు హరీష్ రావు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో కలిసి అవార్డు ప్రదానం చేశారు. అనంతరం అవార్డు గ్రహీతలకు నగదు పురస్కారం అందజేశారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సాగునీరు లేక వ్యవసాయం చేయడం కష్టంగా మారిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నది పారుతున్నప్పుడు మోటార్లతో నీటిని ఎత్తిపోయడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇలా గోదావరి నదిని ఒక జీవనదిగా మారుస్తూ సజీవంగా మరి కొన్ని కిలోమీటర్ల కొద్దీ నీళ్లుండే విధంగా బ్యారేజీల నిర్మాణం కావచ్చు, ఇలా గొప్ప కార్యక్రమాలు జరిగాయి. కాళేశ్వరం ద్వారా మళ్లించబడిన గోదావరి జలాలను
చెరువులు నింపితే ఎండాకాలంలో ఏప్రిల్ మే నెలలో నిజంగా మత్తళ్లు దుంకే చెరువులు చూసాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే గోదావరి నదిలో గత 15 రోజుల నుంచి వరద వస్తూ ఉంది. మేడిగడ్డ దగ్గర దాదాపు 40,000 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో ఎందుకో ఏమో మరి ఆ మోటార్లు చాలు చేయడం లేదు. ఒకవైపు రాష్ట్రంలో చూస్తే వర్షాభావ పరిస్థితి ఉంది, ఎందుకో వర్షాలే పట్టలేవు. వేసిన విత్తనాలు పొలంలోనే మాడిపోతా ఉన్నాయి. మొలకెత్తిన విత్తనాలు మరి వర్షం లేక పత్తి విత్తనాలు చాలా చోట్ల ఎండిపోతున్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మరి ప్రభుత్వం స్పందించుంటే ఇప్పటికి 10-15 రోజులైంది గోదావరిలో నది ప్రవహించబట్టి. ఇవాళ 4-5 మోటార్లు నడపొచ్చు. అద్భుతంగా కాళేశ్వరం ద్వారా సాగునీరును ఇవాళ రైతాంగానికి అందించే అవకాశం ఉంది. 10 రోజుల నుంచి నదిలో ప్రవాహం ఉన్నా కూడా ప్రభుత్వంలో చలనం లేకపోవడం నిజంగా ఒకసారి బాధ కలుగుతాం. మళ్ళీ పాత రోజులు వచ్చాయా? సదాశివుడి గారి మాటలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో వ్యక్తి మృతి ఉద్రిక్తతకు దారితీసింది. 3 రోజుల క్రితం పురుగుల మందు తాగిన యువకుడు శ్రీనాథ్ ఆసుపత్రిలో చనిపోయాడు. ప్రేమ వ్యవహారంలో ఎస్సీ యువకుడిని చితకబాదారని మృతుడి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీనాథ్పై దాడి చేసిన వారి ఇంటి ఎదుట బాధిత కుటుంబీకులు ఆందోళన చేశారు. యువకుడి మృతదేహంతో పంచాయతీ పెద్దల ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అకారణంగా ఎంతో భవిష్యత్తు ఉన్న తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని నినాదాలతో హోరెత్తించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా గ్రామంలో పరిస్థితి నిబురుగప్పిన నిప్పులా ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఊరిలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మారుతున్న కాలంతో పాటు విద్యుత్ శాఖ సైతం నూతన సాంకేతికతతో వినియోగదారులకు సేవలందిస్తూ వారి మన్నన పొందేందుకు ప్రయత్నిస్తోంది. నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు బిల్లింగ్, విద్యుత్ కోత వంటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే యాప్, వెబ్సైట్ ద్వారా బిల్లుల చెల్లింపు విధానాన్ని సులభతరం చేసిన విద్యుత్ శాఖ సరఫరా అంతరాయాలపై ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ను నిర్వహిస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులపై స్పందిస్తోంది. వానాకాలంలో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడతాయి. చెట్ల కొమ్మలు, కరెంటు తీగలపై పడి చాలా చోట్ల సరఫరా నిలిచిపోతుంది. ఎండాకాలంలోనే కొమ్మల కత్తిరింపులు చేసినా కొన్ని చోట్ల అనుకోని అవాంతరాలతో తీగలు తెగి సరఫరా నిలిచిపోతుంది. ప్రజలు ఫిర్యాదు చేస్తేనే విద్యుత్ సిబ్బందికి తెలుస్తుంది. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 1912 ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. ప్రతి బిల్లు వెనకాల స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ల ఫోన్ నెంబర్లు ముద్రిస్తోంది. అవి ఎంతకు కలవని సిబ్బంది స్పందించరనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఫిర్యాదులు స్వీకరించే కాల్ సెంటర్ బలోపేతానికి చర్యలు చేపట్టింది. అంతరాయాలతో పాటు ఇతర విద్యుత్ సమస్యలపైన ఫిర్యాదు చేస్తే క్షేత్రస్థాయి సిబ్బందికి మొబైల్ లేదా యాప్ ద్వారా చేరవేస్తారు. సమస్యను పరిష్కరించాక క్షేత్రస్థాయి సిబ్బంది కాల్ సెంటర్ కి సమాచారమిస్తారు. వారు ఆ విషయాన్ని రికార్డుల్లో నమోదు చేస్తారు. తర్వాత వినియోగదారుడికి ఫోన్ చేసి సమస్య పరిష్కారమైందా లేదా అని స్పందన తీసుకుంటున్నారు. జులై 1 నుంచి విద్యుత్ శాఖలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే బిల్లు చెల్లింపులన్నీ జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది. ఆ నిబంధనల దృష్ట్యా ఇకపై టీజీఎస్ పీడీసీఎల్, టీజీఎన్ పీడీసీఎల్ సహా ఏపీలోని పలు డిస్కంల పరిధిలో వచ్చే అన్ని కరెంటు బిల్లులు అధికారిక వెబ్సైట్లు లేదా మొబైల్ యాప్లతోనే చెల్లించాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లిస్తే వినియోగదారులు బిల్లింగ్ సమయంలోనే సిబ్బంది వద్ద క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించే సౌకర్యాన్ని ఆయా సంస్థలు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి. వినియోగదారులు మొబైల్స్ లో కోడ్ స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి విధానాల్లో బిల్లు కట్టవచ్చు. ఈ విధానం వచ్చే నెల నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది.
దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు వేర్వేరుగా ప్రత్యేక యాప్లు తయారు చేశాయి. వాటిలో బిల్లు చెల్లింపుతో పాటు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, విద్యుత్ సౌర్యంపై సమాచారం, అంతరాయాలు, మీటర్ రీడింగ్ తప్పులు, బిల్లింగ్ ఫిర్యాదులతో పాటు కొత్త సర్వీస్ కనెక్షన్, లోడ్ పెంపు కేటగిరీ మార్పు, సోలార్ రూఫ్ టాప్ కోసం దరఖాస్తు, వేరే వాళ్ల పేర్లపై కనెక్షన్ బదిలీ సేవలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు యాప్ డౌన్లోడ్, తమ సర్వీస్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకుని అన్ని రకాల సేవలు పొందొచ్చని అధికారులు తెలిపారు. తాజా బిల్లుతో పాటు గతంలో చెల్లించిన వాటి వివరాలు పొందుపరిచినట్టు చెప్పారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల శకం నడుస్తున్నందున కాల్ సెంటర్, టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఎక్స్, ఫేస్బుక్, మొబైల్ యాప్, సంస్థ వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇక ఆర్థికపరమైన అంశాలపై దృష్టి సారించనుంది. సాంకేతికపర అంశాల విచారణ దాదాపుగా పూర్తి కావడంతో తదుపరి ప్రక్రియకు కమిషన్ సిద్ధమవుతోంది. అధికారుల గణాంకాలతో పాటు కాగ్ నివేదిక ఆధారంగా ఆర్థికపరమైన అంశాలపై విచారణ చేయనుంది. గతంలో బాధ్యతలు నిర్వర్తించిన వారందరి నుంచి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత తదుపరి చర్యలను కమిషన్ చేపట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. 3 బ్యారేజీల్లోని లోపాలకు సంబంధించిన అంశాలపై కమిషన్ తొలుత దృష్టి సారించింది. అందులో భాగంగా అక్కడ ప్రస్తుతం ఉన్న, గతంలో విధులు నిర్వర్తించిన ఇంజనీర్లని విచారించింది. వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించింది. ఆనకట్టల పనులు చేసిన నిర్మాణ సంస్థల ప్రతినిధులని విచారణ చేసిన కమిషన్ వారి నుంచి అఫిడవిట్లు తీసుకుంది. ఆ సమయంలో సాంకేతిక అంశాలపై కమిషన్ కు సహకరించేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇప్పటికీ తమ అధ్యయన నివేదికను సమర్పించింది. అందులోని కొన్ని అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ మరింత వివరణ కోరారు. 3 ఆనకట్టలకు అనుబంధంగా పంపు హౌస్లు ఉన్నందున అక్కడి ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారణ చేసింది. అఫిడవిట్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించారు. ప్రభుత్వం వద్ద ఉన్న పూర్తి సమాచారం, అన్ని వివరాలను అందించాలని జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే నీటిపారుదల శాఖను ఆదేశించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన మధ్యంతర నివేదికలను పరిశీలించారు. తుది నివేదికలు ఇవ్వాలని వారికి ఇప్పటికే స్పష్టం చేసింది. విశ్రాంత ఇంజనీర్లు, ప్రైవేటు వ్యక్తులతో పాటు ఇతర ఇంజనీర్ల నుంచి అవసరమైన సమాచారం, వివరాలు సేకరిస్తోంది. వివిధ సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడిన విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు, కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిర శ్రీరామ్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అఫిడవిట్లు, అందులోని అంశాల ఆధారంగా తదుపరి సాక్ష్యాల నమోదు, బహిరంగ విచారణకు కమిషన్ సిద్ధమవుతోంది. సాంకేతిక పరమైన అంశాల విచారణ దాదాపుగా పూర్తి కావడంతో ఆర్థికపర అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. ఇప్పటికే నీటిపారుదల శాఖలోని గణాంక అధికారులతో పాటు వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ని విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ వారిని అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్ బాధ్యులను విచారణ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గతంలోనే ఆడిట్ నివేదిక ఇచ్చారు. కమిషన్ కి ఆ నివేదిక అధికారికంగా అందింది. ఆ నివేదిక ఆధారంగా ఆర్థిక పరమైన విచారణ చేపట్టేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. కాగ్ అధికారులని జస్టిస్ ఘోష్ విచారణకి పిలవనున్నారు. విచారణ ప్రక్రియ కొనసాగింపులో భాగంగా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన అధికారుల నుంచి సమాచారం, వివరాలు సేకరించనున్నారు. సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై కమిషన్ ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి సారించింది. అధికారికంగా ఎక్కడా లేకున్నా 3 ఆనకట్టల్లో 50 నుంచి 60 మంది వరకు సబ్ కాంట్రాక్టర్లు పనిచేసినట్లు కమిషన్ కు సమాచారం ఉన్నట్లు తెలిపింది. నిర్మాణ సంస్థల లావాదేవీలని లోతుగా పరిశీలిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకొస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వచ్చిన అఫిడవిట్లు, సమాచారం ఆధారంగా కమిషన్ బహిరంగ విచారణ, సాక్షులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ప్రజలు అప్రమత్తమవుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు సైబర్ నేరాలకు పాల్పడి ఖాతాను ఖాళీ చేసే కేటుగాళ్లు ఇప్పుడు బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉందని సులభంగా తెలుసుకొని మరీ మోసాలకు పాల్పడుతున్నారు. కేవలం బ్యాంకు ఖాతా వివరాలు, నిల్వ, ఫోన్ నంబర్లు మాత్రమే కాదు, వ్యక్తిగత, గృహ రుణాల దరఖాస్తు వంటి వివరాలు బ్యాంకుల నుంచి నిమిషాల వ్యవధిలోనే బయటకు పొక్కుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ మొదలవ్వడమే ఆలస్యం. నేరగాళ్లు ఫోన్లు చేసి రుణం గురించి ప్రస్తావిస్తూ మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నమోదైన పలు కేసులే అందుకు అద్దం పడుతున్నాయి. రోజు రోజుకు సైబర్ నేరాలు మరింత విస్తృత రూపం దాలుస్తున్నాయి. కొత్త కొత్త ఎత్తుగడలతో కేటుగాళ్లు ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల నల్లకుంటలో ఉండే ప్రైవేటు ఉద్యోగి కొత్త ఇళ్లు కొనుగోలు కోసం ప్రైవేట్ బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాంకు నుంచి ఇంటికెళ్లేలోపు ఒకరు ఫోన్ చేసి బ్యాంకు ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు.
గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఆమోదం పొందారంటే తాము పంపే లింకు క్లిక్ చేయాలని చెప్పాడు. 2 రోజుల తర్వాత మరొకరు ఫోన్ చేసి తెలుగులో మాట్లాడుతూ మోసగించేందుకు ప్రయత్నించాడు. ఖాతాదారు అవేవీ నమ్మకుండా బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆదిలోనే మోసానికి అడ్డుకట్టపడింది. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు పెరుగుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ వ్యక్తిగత సమాచారం ఎలా బయటకు వస్తోందో వినియోగదారులకు అర్థం కావట్లేదు. గతంలో కేవలం పేరు, బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డు నంబర్ల వంటి పాత సమాచారం ఆధారంగా సైబర్ మోసాలు జరిగేవి. ఇటీవల కొంతకాలంగా రుణాలు, బీమా దరఖాస్తు వంటి వివరాలతో డబ్బు కొల్లగొడుతున్న ఫిర్యాదులు వస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. బ్యాంకుకు రావాల్సిన అవసరం లేకుండా రుణాలు జారీ చేస్తామని ప్రకటించడం, ఖాతాదారులు తేలిగ్గా నమ్మి నేరగాళ్లకు దొరికిపోతున్నారని స్పష్టం చేస్తున్నారు. రుణం మంజూరు కోసం ఖాతాదారులు ఆశగా ఎదురు చూస్తూ ఉండడాన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా చేసుకుని రుణ దరఖాస్తు తమ దృష్టికొచ్చిందని మోసగిస్తున్నట్లు తెలిపారు. రుణం వస్తుందనే తొందరలో నేరగాళ్లు చెప్పినట్లు చేసి ప్రజలు డబ్బు పోగొట్టుకుంటున్నారని సైబర్ నిపుణులు చెప్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఖాతాదారుని లక్ష్యంగా చేసుకోవడానికి డేటా నిర్వహణలో బ్యాంకు డొల్లతనమే ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖాతాదారుల ఆధార్, పాన్, వ్యక్తిగత చిరునామా, ఫోన్ నంబర్లు వంటి డేటా కాల్ సెంటర్, రుణాల దరఖాస్తు ప్రక్రియ తదితర సాంకేతిక సేవల కోసం బ్యాంకులు థర్డ్ పార్టీ ఏజెన్సీలపై ఆధారపడతాయి. రుణం ఇవ్వడం బ్యాంకు పని అయినా అందుకు సంబంధించిన సాంకేతిక పరిశీలన, దరఖాస్తు ప్రక్రియని థర్డ్ పార్టీ ఏజెన్సీలు చూస్తూ ఉంటాయి. ఆ ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగులు ఎంతో కొంత ధరకు బయటివారికి అమ్మేస్తున్నారు. ఆ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు చేజిక్కించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. డేటా నిర్వహణపై ఆర్బీఐ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నా కొన్ని బ్యాంకుల తీరు మారడం లేదు. ప్రధానంగా 2 బ్యాంకులకు చెందిన ఖాతాదారుల సమాచారం సైబర్ నేరగాళ్ల వద్దకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకులైన ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ఖాతాదారులే లక్ష్యంగా సైబర్ ముఠాలు మోసాలు చేస్తున్నట్లు నివేదికల ద్వారా వెల్లడవుతోంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్ సేఫ్ సంస్థ గత అక్టోబర్లో ఫోన్ ద్వారా బ్యాంకింగ్ పేరిట జరిగిన మోసాల్ని విశ్లేషించింది. దేశవ్యాప్తంగా బాధితుల్లో ఎస్బీఐ ఖాతాదారులు ఎక్కువ మంది ఉంటే 2వ స్థానంలో హెచ్డీఎఫ్సీ ఉంది. 2023 అక్టోబర్లో దేశవ్యాప్తంగా 8,760 మోసాలు జరిగితే అందులో 2,624 ఎస్బీఐ, 1,299 మంది హెచ్డీఎఫ్సీ ఖాతాదారులు బాధితులుగా ఉన్నారు. సుమారు 45% మోసాలు ఆ 2 బ్యాంకుల ఖాతాదారులే లక్ష్యంగా జరిగినట్లు అధ్యయనంలో తేలింది. ఈ తరహా మోసాలు ఢిల్లీ, హర్యానా నుంచి ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వినియోగదారులు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరని పోలీసులు చెప్తున్నారు. రుణం కోసం దరఖాస్తు చేస్తే ఆమోదానికి బ్యాంకులు వెబ్ లింకులు పంపవన్న విషయం గ్రహించాలని సూచిస్తున్నారు. బ్యాంకు కేంద్రీయ బ్రాంచ్ నుంచి ఫోన్ చేశామని చెప్పినా నమ్మొద్దన్న పోలీసులు ఏదైనా సందేహాలు ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. నాణ్యమైన వైద్య సేవలు, రోగులకు మెరుగైన వసతులతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి ఆదర్శంగా నిలుస్తోంది. ఆ ప్రమాణాలే ఆసుపత్రికి ఎన్క్వాస్ గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ గుర్తింపు స్ఫూర్తితో మరింత మెరుగైన సేవలు అందిస్తామని, ఆసుపత్రిలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపరుస్తామని వైద్యులు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే కలవరపడే ప్రజలు ఇప్పుడు అత్యుత్తమ సేవలకు సర్కార్ ఆసుపత్రి కేంద్రమని చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి 100 పడకలతో ఇరుగు పొరుగు గ్రామాల ప్రజలకు సేవలు అందిస్తోంది. మొత్తం 27 మంది వైద్యులకు 7 డిప్యుటేషన్ పై వెళ్లగా 20 మంది సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజు సుమారు 400 మంది రోగులు సేవల కోసం ఆసుపత్రికి వస్తున్నారు. అందులో 70 మంది రోగులు చికిత్సల కోసం చేరుతున్నారు. ప్రతి నెల జనరల్ శస్త్రచికిత్సలు, ఎముకల చికిత్సలు 60 నుంచి 70 వరకు అవుతున్నాయి. 150 నుంచి 200 మంది గర్భిణీలకు ప్రసూతి సేవలు అందిస్తున్నారు. అందులో 50 వరకు సుఖప్రసవాలు జరుగుతున్నాయి. ఆసుపత్రిలో సేవలు, ఇతర నాణ్యతా ప్రమాణాలపై నోడల్ అధికారి నారాయణరెడ్డి, మేనేజర్ సాగర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మౌలిక వస్తుల కల్పనలో ఆర్ఎంఓ, సూపరింటెండెంట్ సూచనలతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రోగులకు నాణ్యమైన సేవలు అందేలా చూస్తున్నారు.
జాతీయ ఆరోగ్య వ్యవస్థల వనరుల కేంద్రం బాహ్య అంచనా నివేదిక బృందం సభ్యులు నాజియా షాహీం, అలోక్ కుమార్ స్వైన్ల బృందం ఏప్రిల్ 14-15న హుజూరాబాద్ ఆసుపత్రిని సందర్శించారు. ప్రమాదాలు, అత్యవసర విభాగం, ఓపీ, చేరిన రోగులు, ప్రసూతి, పిల్లల వార్డు, శస్త్రచికిత్సలు, ల్యాబ్, మందులు, సాధారణ పరిశీలన, ఇతర విభాగాలను బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది, రోగులతో మాట్లాడి వైద్య సేవల తీరును నమోదు చేసుకున్నారు. నివేదికలను భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సమర్పించారు. మొత్తం 100 మార్కులకి గాను ఆసుపత్రి 95 మార్కులు కైవసం చేసుకున్నట్లు జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్ చౌహాన్ లేఖ పంపారు. ఆసుపత్రికి ఎన్క్వాస్ గుర్తింపు లభించినట్టు పేర్కొన్నారు. అందరూ వైద్య ప్రతి డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో వైద్య నిపుణులు ఉన్నారు. ప్రతిరోజు వైద్య నిపుణులు వచ్చే దాదాపు 400 మంది ఓపెన్ చూడడం జరుగుతున్నది. అన్ని కూడా డెలివరీలు అయినాయని జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, ప్రతి సర్జరీ ప్రతి వైద్య నిపుణులు చేయడం జరుగుతున్నది. ఆసుపత్రికి గతేడాది లక్ష్య అవార్డు రాగా ఈ సంవత్సరం ఎన్క్వాస్ జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల గుర్తింపు లభించింది. ఆసుపత్రికి ధృవీకరణ పత్రంతో పాటు 3 ఏళ్ల పాటు ఏటా కేంద్రం 10 లక్షలు అందించనుంది. ఆ స్ఫూర్తితో కాయకల్ప అవార్డును సాధించేందుకు ముందుకు సాగుతామని వైద్యులు చెబుతున్నారు. ఈ అవార్డుతో మా బాధ్యత ఇంకా పెరిగింది. హాస్పిటల్ చాలా నీట్గా మెయింటైన్ చేయడంలో, వార్డులు పరిశుభ్రంగా ఉంచడంలో, హాస్పిటల్ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేయడంలో ఇంకా మా బాధ్యత పెరిగింది. సంతోషిస్తున్నాము మా కష్టానికి ఫలితం దక్కినందుకు. ఇదే స్ఫూర్తితోటి మళ్ళీ మేము కాయకల్ప అవార్డు కూడా కొట్టాలని చెప్పేసి ప్రిపరేషన్లో ఉన్నాము. కొడతామని ఆశిస్తున్నాము. రోగులకు అధునాతన సేవలు మరింతగా అందుబాటులోకి తీసుకొస్తామని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రికి వచ్చే వారికి మరిన్ని నాణ్యమైన సేవలందించి ప్రజల మన్ననలు పొందుతామంటున్నారు.